జీవితాంతం రాజకీయాలకు దూరం. పెద్దవారిని కలుస్తుండడంలో కొందరిలో సందేహాలు, మళ్ళీ రాజకీయాల వైపు వెళ్తానని అనుమానాలు. సినీ రంగం కోసమే ప్రజాప్రతినిధులను కలుస్తున్నా, నా రాజకీయ లక్ష్యాలను తమ్ముడు పవన్ నెరవేరుస్తాడు. సినీ నటుడు చిరంజీవి కీలక వ్యాఖ్యలు. సో ఏదైతే ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసి మొత్తానికే రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. సో నేను రాజకీయాలకు దూరంగా అంటే జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటాను. నేను పెద్దల్ని కలుస్తుంటే అంటే కొంతమంది అంటే రాజకీయ నాయకుల్ని కలుస్తుంటే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారేమో అని చెప్పేసి కొందరు అనుకుంటున్నారు. కానీ నేను సినీ పరిశ్రమకు సంబంధించి మాత్రమే అంటే సినిమా రంగం కోసం మాత్రమే వాళ్ళని కలుస్తున్నాను. నా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అంటే రాజకీయ పరంగా అవి పవన్ కళ్యాణ్ నెరవేరుస్తాడు, పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు. నేను మాత్రం జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పేసి చిరంజీవి అయితే కనుక కీలక వ్యాఖ్యలు చేశారు. సో మొత్తానికైతే చిరంజీవి ఇకపైన రాజకీయాల్లోకి రారు, దూరంగా ఉంటారనేసి తనే స్పష్టం చేశారు.